ఇక వాళ్ళు ఒకటయ్యే అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి బ్రతకాలనే ఆశ నాకు ఉంది. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే నా ఆశ తీరకుండా పోతుందేమోననే భయం కూడా మొదలైంది. మనం ఆశని నమ్మకాన్ని కోల్పోకూడదు భవానీ గారు. వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత అంతా దేవుడి దయ. దేవుడి మీద భారం వేయడం తప్ప ఇప్పుడు వేరే దారి లేదనిపిస్తోంది. ఖుషి, నీకు డ్రెస్ నచ్చిందా? నచ్చింది అంకుల్, మీ సెలెక్షన్ సూపర్. నేనెప్పుడు బెస్ట్ సెలెక్షన్ చేస్తానమ్మా. పద ఖుషి. నువ్వు లేకుండా నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించట్లేదమ్మా. నీ అంత బాగా నన్నెవ్వరూ చూసుకోవట్లేదు. అత్త నందిని ఎప్పుడూ నీ గురించి నెగిటివ్ గానే మాట్లాడతారు. నాకు అస్సలు నచ్చట్లేదమ్మా. తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. శ్యామ్ గారికి ఎంత సంపాదన ఉన్నా కూతురికి తల్లి లేని లోటుని మాత్రం ఎప్పటికీ తీర్చలేరు కదా. నాకు అమ్మ లేదని ఎందుకు అంటున్నారు అంకుల్? ఇదిగో నా పక్కనే ఉంది కదా. కొద్ది రోజులు దూరంగా ఉంది అంతే, మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. రాధ తన దగ్గరికి తిరిగి రాదని తెలిస్తే